క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఈ మాటలు మనం యోహాను సువార్తలో చూస్తున్నాము. ఆ స్త్రీ అంటే ఏ స్త్రీ అనేది కూడా మనందరికీ సుపరిచితమైన స్త్రీ అనమాట. ఆ స్త్రీ సమరయ స్త్రీగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ స్త్రీ ఆ ఎండవేళలో తన కుండ పట్టుకొని దేనికోసం వచ్చింది అని అంటే నీళ్లు చేదుకొని వెళ్ళడానికి వచ్చిందనమాట. ప్రతి ఒక్క ఇంటిలో కూడా నీళ్లు అనేది ఒక భాగముగా ఉంటాయన్నమాట. నీళ్లు కుండ అనేది అందరి ఇంట్లో ఉంటుంది అనమాట. ఎంత చిన్న ఇల్లు అయినా, అది ఎంత పెద్ద ఇల్లు అయినా నీళ్లు కుండ అనేది ఉంటుంది అనమాట. వాటర్ అనేది ఉంటుంది. అలాగే ఈ స్త్రీ కూడా తన అవసరము నిమిత్తము, తన ఇంటి అవసరాల నిమిత్తము కుండ పట్టుకొని వచ్చినట్టుగా మనము చూస్తామన్నమాట. ఆ 12 గంటలప్పుడు ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినట్టుగా కూడా మనము చూస్తాము. ఎప్పుడైతే ఆమె ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చిందో యేసయ్య ఆమెను దర్శించినట్టుగా మనము చూడగలుగుతామన్నమాట. యేసయ్య ఆమెతో మాట్లాడినట్టు, దాహమునికి ఇమ్మన్నట్టు మనం ముందు భాగంలో చూస్తాం. అలాగ యేసయ్య మాటలు కలిపి ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే, నేనే మెస్సయ్యను, తను చేసిన పాపాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ఆమె నేనే మెస్సయ్యను అని కూడా యేసయ్య తెలియచేసుకున్నారన్నమాట. అంటే అంత విషయాలు జరిగినప్పుడు ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట అక్కడ చెప్పబడింది. ఆ స్త్రీ యేసయ్య మాటలు ఎప్పుడైతే విన్నారో, యేసయ్య మెస్సయ్య అని తెలుసుకున్నారో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, అంటే మొదట తాను దేనికోసం వచ్చిందో అది విడిచిపెట్టేసింది. తను అవసరత కోసం వచ్చిందనమాట. తన ఇంటికి వాటర్ తీసుకెళ్ళడానికి వచ్చింది. ఆ తీసుకెళ్ళడానికి అవసరమైన ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది అనమాట. కుండను విడిచిపెట్టి తన వచ్చిన పనిని మర్చిపోయి ఏ పని మీద వెళ్తుంది అని అంటే, తన ఊరిలోనికి వెళ్ళి, అంటే తను వచ్చిన పని వదిలేసి తను ఏ పని మీద వెళ్తుంది అని అంటే, తనతో మాట్లాడిన వాళ్ళు, తనతో మాట్లాడిన వ్యక్తి, తన గురించి తెలియజేసిన వ్యక్తిని ఆ ఊరి వారికి పరిచయం చేయడానికి వెళ్తుందనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవచ్చు. మనమందరం కూడా అనేక సార్లు యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటాం. ప్రతిసారి యేసయ్య దగ్గరికి వస్తున్నాం. కానీ మన అవసరాతల కోసమే వస్తున్నామా, మన అక్కరల కోసమే వస్తున్నామా, లేకపోతే అవి విడిచిపెట్టి వెళ్ళి ప్రభువును ప్రకటించగలుగుతున్నామా అనేది ఈరోజు సమరయ స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీ ఆ ఎండవేళలో నీళ్లు చేదుకోవడానికే వచ్చింది, ఒక పని మీదే వచ్చింది. కానీ ఆ పనిని వదిలిపెట్టి తనను నూతనంగా పరిచయమైన, తనకు రక్షణ కలగజేసిన దేవుణ్ణి ఆ ఊరిలో ప్రకటించడానికి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని కలుసుకోండి అని తెలియజేసి ఆ ఊరంతా, ఆ పట్టణమంతా సువార్తతో నింపినట్టు మనం చూడగలం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన అక్కరల నిమిత్తం యేసయ్య దగ్గరికి వెళ్ళడమే కాకుండా, ఆయనను మనము మన చుట్టూ ఉన్న వారికి పరిచయం చేసేవారిగా, మన పట్టణాలకు పరిచయం చేసేవారిగా, మనం ఉన్న ప్రాంతాలకు పరిచయం చేసేవారిగా మనం వెళ్ళినప్పుడు సమరయ స్త్రీలాగా మనము కూడా దేవుని రాజ్యాన్ని మన ప్రాంతాల్లో బలంగా స్థాపించగలుగుతాం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మనము కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారంగా ఉంటూ దేవునిలో ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.